ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ, కర్మ నివారణ, సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగమిక కర్మ నివారణ, సంపూర్ణ సకల ఐశ్వర్య తులాభార కాళభైరవాయ నమో నమః. ఓం అతిక్రూర మహాకాయ కల్పాంతర దహనోపమ శ్రీ కాళభైరవ దేవత అనుగ్రహ ఫలప్రసాద సిద్ధిరస్తు తదాస్తు. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు అందరికీ కూడా ఆదివారం అమావాస్య రోజు పుష్యమీ నక్షత్ర సందర్భంగా యంత్ర సాధన, మంత్ర సాధన ఎలా చేయాలి, అద్భుతమైనటువంటి రాబోయే 7 తరాల వారికి ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని ఎలా అందజేయాలో మనకు అందరికీ ప్రసాదించాలని ఆ కాళీ సమేత కాళభైరవ స్వామిని కోరుకుందాం. 1/8/2024 నుండి 31/8/24 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో కుజుడు మరియు గురు సంచార స్థితి, కర్కాటక రాశిలో రవి సంచార స్థితి, సింహరాశిలో బుధ శుక్ర సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు వక్రగమన సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. వృషభ రాశి వారు కాళ అమావాస్య కాళాష్టమి రోజున ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా, సంపూర్ణంగా, గుప్తంగా తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా కృత్తికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే వృషభ రాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ, ఊ, ఏ, ఓ, వా, వి, వు, వే, ఓ అక్షరాల వారందరూ కూడా వృషభ రాశి జాతకులే. వృషభ రాశి యొక్క అధిపతి శుక్ర భగవానుడు. వీరికి రాశిలోనే కుజుడు సంచారం చేయడం వలన కుజదోష ప్రభావము అని చెప్పి గమనించగలగాలి. అక్కడే గురు సంచార స్థితి ఉంది. గురువు శత్రుస్థానంలో సంచారం చేయడం వలన ఈ ఆదివారం అమావాస్య, ఈ కాళ అమావాస్య, ఈ యొక్క అష్టమి తిథి యందున తప్పక వీళ్ళు కాళభైరవ నామ స్మరణ, తెల్ల జిల్లెడు వృక్షం దగ్గర దీపము, తెల్ల జిల్లెడు యొక్క వృక్షం యొక్క వేరును తీసుకొని వచ్చి సింధూరాన్ని పూసి ఒక గణపతి హోమాన్ని చేసుకొని ఇంట్లో పెట్టుకోగలిగినట్లయితే మీకు రాబోయేటువంటి 7 తరాల వారికి ఆనంద సిద్ధి, ఐశ్వర్య సిద్ధి, అమృత సిద్ధి, కనక వర్ష సిద్ధి అనేటువంటి అనేక రకాల శక్తులు మీకు సిద్ధింపచేసి విద్యార్థులకు ఉన్నతమైన ప్రపంచం, ఉద్యోగస్తులకు తిరుగులేని ఉద్యోగాలు, వ్యాపారస్తులకు తిరుగులేని రాజ్యాధికారాలు, అలాగా వారు ఏదైతే అనుకుంటారో అన్నిటినూ కూడా ఆ శ్వేతార్క వరసిద్ధి మహాగణేశ వారు సిద్ధింపచేయడం, కాళభైరవ స్వామి యొక్క స్మరణ, కాళభైరవ స్వామి యొక్క ధ్యానము మీకు యోగాన్ని, ఆనందాన్ని కట్టబెడుతుందని చెప్పి గమనించగలగాలి. అలాగనే వీరికి తృతీయంలో రవి, అర్ధాష్టమ బుధుడు, అర్ధాష్టమ శుక్రుడు కారణం వలన ఈ మాసంలో అంతను కూడా అష్టమి తిథి ఎందున, అమావాస్య తిథి ఎందున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. మీ ఫోన్లు, ల్యాప్టాప్లు, ఓటీపీలు, బ్యాంకు లావాదేవీలు వీలైనంత వరకు క్లుప్తంగా ఉంచుకునే ప్రయత్నం చేయండి. మీరు కొద్దిపాటి వస్తువులు పోగొట్టుకునే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి. హోటల్ వ్యాపారస్తులు, స్వయం వృత్తులు, సేవా రంగాలు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు, వ్యవసాయ సోదరీమణులు, ప్రభుత్వ ఉద్యోగంలో ఉండబడిన వారందరూ కూడా ఎన్నో జాగ్రత్తలు అవసరమని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. ఆగస్టు నెలలో ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా, సవివరంగా, సంపూర్ణంగా తెలుసుకుందాం. 4/8/2024 ఆషాఢమాస కృష్ణపక్ష ఆదివారం అమావాస్య పుష్యమీ నక్షత్రము. ఆదివారం అమావాస్య వస్తేనే అందరికీ
చాలా పండగ వాతావరణం ఉంటుంది. అందులో పుష్యమీ నక్షత్రంతో కూడుకున్నటువంటి అమావాస్య రావడము, ఈ యొక్క అమావాస్యను కాళ అమావాస్య అంటారు. కాలాన్ని మనకు అనుకూలంగా తయారు చేసుకోవడం, కాలం మనం ఏం చెప్తే అది వినేటువంటి విధంగా చేసేటువంటి కార్యక్రమాలు ఉంటాయి. కనుక తెల్ల జిల్లేడు వృక్షం దగ్గర దీపము, తెల్ల జిల్లేడు యొక్క వృక్షాన్ని కింద వేరు తెచ్చి ఇంట్లో పెట్టుకోవడము, యంత్ర సాధన, మంత్ర సాధన, కాళభైరవ హోమ పూజా కార్యక్రమంలో పాల్గొనడం వల్ల మనకు కాలం అనుకూలిస్తుందని చెప్పి గమనించాలి. అలాగనే మనకు 12వ తారీఖున 13వ తారీఖున శ్రావణ మాస శుద్ధాష్టమి, కాళాష్టమి అని చెప్పి గమనించగలగాలి. అలాగనే మనకు 26వ తారీఖున శ్రావణ మాస కృష్ణపక్ష అష్టమి, కృష్ణాష్టమి అని చెప్పుకుంటాం. మనం గోకులాష్టమి అని చెప్పుకుంటాం, అలాగే కాళాష్టమి అని చెప్పుకుంటాం. అంటే కాలమంతను కూడా అష్టమి తిథిలోనే ఉంటుందని చెప్పి గమనించాలి. కనుక మనం ఈ అమావాస్య రోజున, అష్టమి రోజున ఇంట్లో శుద్ధి పెట్టుకొని కాళభైరవ స్వామికి స్మరణ, ధ్యానము, హోమము, కాకి పక్షులకు ఆహారాన్ని, సునక మహారాజులకు కనుక కుక్కలకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం వల్ల గతించిన పెద్దవారి యొక్క ఆశీస్సులు, మనం ఏదైతే పనులు చేయాలనుకుంటున్నామో ఆటంకాలు తొలగిపోయి అద్భుతమైన ఐశ్వర్యమైన ఆనంద జీవితానికి స్వాగతం పలుకుతుందని చెప్పి గమనించగలగాలి. అలాగనే ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర, 12 రాసులను ఇందులో అచ్చు వేయడం జరిగింది. కానీ ఈ పాత్రను ఎలా ఉపయోగించాలో తెలియజేస్తాను. ఇలా ఒకసారి శబ్దం చేసినట్లయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది. ఈ ఓంకార శబ్దం యొక్క తరంగిణి వల్ల మానవుని యొక్క శరీరంలో ఉండబడినటువంటి చక్రాలు వికసింపచేయడం, నరదృష్టి, శత్రుదృష్టి, దుష్టగ్రహాలు తొలగిపోవడం, యంత్ర మంత్ర పరతంత్ర పరక్రియ దోషాలన్నీ కూడా తొలగిపోయి ఏదైతే అనుకుంటామో అందులో విద్యార్థులకు విద్య వశీకరణ, ఉద్యోగస్తులకు ఉద్యోగము రావడం, వ్యాపారస్తులకు మంచి జనాకర్షణ కలగడం, అపార సంపన్న కుబేరులు అవ్వడానికి ఆ అక్షయపాత్ర స్వామి యొక్క ఆశీస్సులు ఉంటాయని చెప్పి గమనించాలి. ఆ అక్షయపాత్ర, కాళభైరవ స్వామి వారి యొక్క పిరమిడు, డాలరు, కంకణము, హోమము మీకోసం ప్రత్యేకంగా చేయించి మీకు వాట్సాప్ కాల్ ద్వారా చూపించి మీకు ఆ యొక్క అక్షయపాత్రను అందజేయడం జరుగుతుంటుంది. అలాగనే మన యొక్క దేవాలయంలో 4 మంగళవారాలు, 4 శనివారాలు, శుద్ధాష్టమి, పూర్ణిమ, బహుళాష్టమి సందర్భంగా కాళభైరవ హోమం జరుగుతూ ఉంటుంది. ఈ పూజలో ప్రత్యేకత ఏమిటయ్యనగా స్వామివారికి అభిషేకము, కూష్మాండ దీపము అంటే గుమ్మడికాయలో దీపాన్ని పెట్టడము, సౌభాగ్య ముడుపు, వారి యొక్క వ్యక్తిగత సమస్యలకు సంబంధించినటువంటి తులాభారాలతో చేయించి స్వామి యొక్క ఆశీస్సులు మీకు ఏర్పాటు చేయడం జరుగుతుంటుంది. కనుక ఆసక్తి గలవారు ఈ కిందను సంప్రదించి మీ పేరుపైన ఒక ముడుపును అంటే సౌభాగ్య ముడుపును, దీపాన్ని, అభిషేక కార్యక్రమాన్ని చేయించుకోవాలి అనుకుంటున్న వారందరూ కూడా ఈ కింది నెంబరు సంప్రదించినట్లయితే మీకు వాట్సాప్ కాల్ ద్వారా చేయించి చూపించి మీరు విజయం సాధించేంత వరకు మా వైపు నుంచి మీకు అన్ని విధాల ఆధ్యాత్మిక సలహాలు, సూచనలు ఉంటాయని చెప్పి గమనించాలి. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, సమయం మీరు రాసి వాట్సాప్లో పంపించినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించడం జరుగుతుంటుంది. పుట్టినటువంటి కాల సమయంలో గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియచేయడం జరుగుతుంటుంది. అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి కారణం వలన మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ గవ్వల ద్వారా అనగా కాళభైరవ ఉపాసన చేత రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని గవ్వల జ్యోతిషం ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఆసక్తి గలవారు ఈ కిందను సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అలాగే మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా, ఎందుకు అవ్వట్లేదు, జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి, ఎలాంటి దోషాలు ఉన్నాయో తెలుసుకొని ప్రయత్నం చేసినట్లయితే శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి అని చెప్పి గమనించాలి. అలాగా అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ వచ్చినటువంటి ఆ యొక్క జాతకంలో వీళ్ళిద్దరి యొక్క గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, పాదాలు ఎలా ఉన్నాయి, తదుపరి ఎలాంటి యోగాలు ఉన్నాయి కూడా తెలియజేయడం జరుగుతుంటుంది. మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుట్టినట్లయితే వాళ్ళ పేర్లు ఏం పెట్టాలి, మాసంలో ఎలాంటి నామాలు పెట్టాలి, తిథికి ఎలాంటి బలం ఉంటుంది, నక్షత్ర యొక్క స్థితిగతులు కూడా తెలియజేయడం జరుగుతుంటుంది. అలాగే నూతనమైన వాహనాలు కొనుగోళ్ళు, క్రయ విక్రయాలు, భూములు ఇలాంటి ఏదైనా కూడా కొనుగోలు చేయాలన్నప్పుడు మన యొక్క రంగులు, వాటి యొక్క లక్కీ నెంబర్లు కూడా
తెలియజేయడం జరుగుతుంటుంది. అలాగనే మీరు పుట్టినటువంటి రోజున వివాహ వార్షికోత్సవం రోజున తప్పకుండా కులదేవతల యొక్క పూజ, అలా దేవాలయానికి వెళ్ళి అర్చనాభిషేకం చేయించుకోవడం, శక్తి కలిగితే 10 మందికి ప్రసాదాన్ని వండి పెట్టండి. మన యొక్క దేవాలయంలో పుట్టినరోజు వివాహ మహోత్సవానికి సందర్భంగా ప్రత్యేకమైన కాళభైరవ హోమం చేయించి మీకు వీడియో కాల్ ద్వారా చూపించి ప్రసాదం కూడా అందజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. అందరిపైనను ఆ కృష్ణాష్టమి యొక్క కృష్ణాష్టమి పండుగ శుభాకాంక్షలు, ఆదివారం అమావాస్య ఆశీస్సులను కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం దేవకీ నందాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో శ్రీకృష్ణ ప్రచోదయాత్. శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం కాళికామాత కాళభైరవ దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న ఆధ్యాత్మికమైన వీడియోలు అందరికన్నా ముందుగా మీరే చూడాలన్నట్లయితే, అందరికన్నా ముందుగా మీ వ్యక్తిగత విషయాలు తెలుసుకోవాలి అంటున్నట్లయితే, అందరికన్నా విషయ సమాచారాన్ని ప్రప్రథమంగా మీరే చూడాలనుకుంటున్నట్లయితే గంట సింబల్ ప్రెస్ చేయండి, అలాంటి బటన్ కూడా తెలియచేయండి. ఈ భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు, మిత్రులకు, స్నేహితులకు చేరవేయండి. మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో, మీరు ఎవరి క్షేమాన్ని కోరుకుంటున్నారో వారికి కూడా అందజేసి హిందూ ధర్మాన్ని కాపాడండి.